యలమల రామకృష్ణ గారు మా ఊరు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల్లో రాజకీయం చేశారు. ఎప్పుడు ఇలాగా దారుణం జరగలేదు. ఈరోజు దారుణం జరిగింది అంటే ఎందుకు జరిగింది అంటే మా సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పాలన యొక్క రాక్షస పాలనకి ఒక నిలువెత్తు నిదర్శనం అల్లిపూడి గ్రామంలో జరిగిన ఒక దారుణమైన రాక్షస క్రీడైనటువంటి ఒక మనిషి ప్రాణాలు తీసే రాక్షస క్రీడ రాజకీయానికి నిలువెత్తు దర్శనంగా జరిగింది. అందరితోనే ఎంతో కలుపుకలుగా మంచితనంగా ఉండి కేవలం ఒక పార్టీ కార్యకర్త అయ్యారని ఒకే ఒక ఆశతో వాళ్ళ రాక్షస రాజకీయానికి ఒక వ్యక్తి బలైపోయాడు. ఆయన శ్రీ లాలం బంగారి గారు. ఈ లాలం బంగారి గారు యొక్క చేసిన దానికి వాళ్ళ ఎప్పుడైతే 2014 వరకు ఏదైతే ప్రశాంతంగా జరిగిన గ్రామ రాజకీయాల్లో ఎప్పుడైతే వైసీపీ రాజకీయం అడుగట్టిందో ఆ రోజు నుంచి కూడా ఒక దుమ్ములాట్లో కొట్లాట్లో ఒక రౌడీయమైనటువంటి రాజకీయాన్ని మొదలుపెట్టడం స్టార్ట్ చేశారు. అది ఎక్కడితో కొట్టుకునేంత వరకు మొన్నటి వరకు జరిగేది ఇప్పుడు ఇక్కడ నుంచి ఏకంగా ప్రాణాలు తీసే వరకు జరిగింది. అలాంటి దోషుల్ని ఏదైతే ఇలాంటి ప్రాణాలు తీసే రౌడీ రాజకీయాలను ఎవరో ప్రోత్సహించొద్దని, ఎవరు అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకూడదని, మద్దతు ఇచ్చేవారు కూడా ఇలాంటి రాక్షసాలు తెచ్చుకొని కనువిప్పు తెలుసుకుంటారని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రాక్షస రాజకీయానికి బలైపోయిన శ్రీ లాలం బంగారయ్య గారి ఆత్మ పవిత్రాత్మలే శాంతి చేకూరాలని గ్రామ ప్రజలు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన యొక్క పవిత్రాత్మకు శాంతి చేకూరాలని గ్రామం మొత్తం పురవైదుల్లో ఒక కొవ్వొత్తుల ర్యాలీ నిరసన తెలియజేయడం. కొవ్వొత్తులతో ఆయన శాంతి చేకూరాలని ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. కుటుంబ కార్యకర్తగా తీయడం జరుగుతుందండి. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఎప్పుడూ పునరావృతం కాకూడదని, అలాంటి రాక్షస రాజకీయాలు చేసే వైసీపీ మొగలకి ఏ గ్రామ పౌరుడు కానీ, ఏ గ్రామ ఓటరు కానీ, ఏ గ్రామ వ్యక్తులు కానీ ఎక్కడ కూడా వాళ్ళ రాజకీయానికి మద్దతు ఇవ్వకూడదని, అనంతచ్చి పక్షంలో వాళ్ళు కూడా మీలాంటి రాజకీయాలతో జతకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను.